Hi hello everyone, welcome to VSP Unity 2K25. మనం ఈ ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో కూడా ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్లో టోటల్ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో ఉంటే ఏ విధంగా చేస్తాం అన్నది చూసాం. ఇప్పుడు ఇక్కడ కాస్ట్లలో ఉంటే ఏ విధంగా చేస్తాం, దీనికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది చూద్దాం. సో ముందుగా అక్కడ ఫార్ములాస్ని చూస్తే కాస్ సి ప్లస్ కాస్ డి ఒక ఫార్ములా ఉంటుంది. రెండు కాస్ ఉండి మిడిల్లో ప్లస్ ఉంటే ఆన్సర్లో కూడా మీన్స్ ఆర్హెచ్ఎస్లో కూడా కాసే తీసుకోవాలి. 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, రెండు కాస్ ఉండి మిడిల్లో మైనస్ ఉంటే రెండు సైన్ తీసుకోవాలి, కాకపోతే ఫస్ట్ మైనస్ వస్తుంది. -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అనేది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ 2 పార్ట్స్కి సంబంధించి ఈ రెండులో ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని ప్రొసీడ్ అవుతాం. ఓకే, ఇక్కడ కాస్ 2c మిగిలింది అంటే ఇక్కడ కాస్ 2cకి కూడా మనకు ఫార్ములా ఉండాలి. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 cos square a minus 1 ఒక ఫార్ములా, ఆర్ 1 minus 2 sin square a సెకండ్ ఫార్ములా. ఈ 2లో ఏదో ఒక ఫార్ములాని మనం డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక కండిషన్ ఇస్తాడు క్వశ్చన్లో, ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనేది క్వశ్చన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఫార్ములాస్ వచ్చినట్లయితే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ 2 టర్మ్స్ని గమనిస్తే మనకి సెకండ్ ఫార్ములాలా ఉందన్నమాట, కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి మరి? -2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 2a ప్లస్ 2b బై 2 సైన్ 2a మైనస్ 2b బై 2. ఓకే, కాస్ 2c అంటే ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేయాలి. దేని యూజ్ చేయాలన్నది మనం తర్వాత డిసైడ్ అవుదాం. కాస్ 2cని కాస్ 2cగానే రాద్దాం. ఒక 2-3 స్టెప్స్ తర్వాత మన కాస్ 2c ప్లేస్లో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలా సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలా అన్నది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. చూద్దాం. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే -2 సైన్ 2 ఆఫ్ a ప్లస్ b బై 2 సైన్ ఆఫ్ 2 కామన్ తీసుకుంటే a మైనస్ b బై 2 ప్లస్ కాస్ 2c. సో ఈ 2 క్యాన్సిల్, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతే -2 సైన్ ఆఫ్ a ప్లస్ b సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ 2c. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగిల్ వేరియబుల్లో ఉంది కదా, ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగిల్ వేరియబుల్లోకి రావాలి. ఇదైనా మనం దీన్ని చేంజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి దీన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం బై యూజింగ్ దిస్ అనమాట. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c అని రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో చేస్తే మనకి -2 సైన్ ఆఫ్ 180 మైనస్ c సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ 2c అని రావడం జరిగింది. ఓకే, 180 మైనస్ టీటా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివే ఉంటుంది. నెగిటివ్ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ ఇంటూ నెగిటివే అవుతుంది. సో -2 సైన్ 180 ఉంది కాబట్టి సైనే ఉంటుంది. 90 270 ఉంటే మాత్రం సైన్ ప్లస్లో మనం కాస్ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో సైన్ ఆఫ్ a మైనస్ b. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి అన్నది డిసైడ్ అవుదాం. ఇక్కడ సైన్ సి ఉంది, రెండులో సైన్ సి కామన్ తీయాలి అంటే కాస్ 2c ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో ఉన్న ఫార్ములాని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం 1 - 2 సైన్ స్క్వేర్ c అని రాయొచ్చు. ఓకే, ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది, ఇక్కడ కాస్ 2c ప్లస్లో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం c అని రాయాలి అనమాట. ఓకే, 1
1 ముందు రాద్దాం. 1 ఈ 2 టర్మ్స్లో ఇక్కడ ఈ టర్మ్లో -2 sin c కామన్ తీసుకుందాం. -2 sin c కామన్ తీస్తే sin ఆఫ్ a మైనస్ b ఓకే ప్లస్ sin c అనేది బ్రాకెట్లో మిగిలింది రైట్. ఇక్కడ a మైనస్ b ఉంది, ఇక్కడ a ప్లస్ b ఉంటే మనకు ఫార్ములా ఉంటుంది sin ఆఫ్ a మైనస్ b ప్లస్ sin ఆఫ్ a ప్లస్ b మీన్స్ sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఈ c ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ bలలో ఉండాలి. సో దాని గురించి ఏం చేస్తున్నాం, ఇందులో నుండి c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bని రీప్లేస్ చేద్దాం. అంటే c ప్లస్లో 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bని రీప్లేస్ చేసే ప్రయత్నం చేద్దాం. 1 మైనస్ 2 sin c sin ఆఫ్ a మైనస్ b ప్లస్ sin ఆఫ్ 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b ఓకే. సో ఇందాకే చెప్పినాం 180 మైనస్ θ అనేది సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. ఆ సిల్వర్ టీ కప్స్ ప్రకారం ఇక్కడ సైన్ కొసెక్ అనేవి పాజిటివ్ ఉంటాయి. సో సైన్ అనేది పాజిటివే. 1 మైనస్ 2 sin c sin ఆఫ్ a మైనస్ b ప్లస్ sin ఆఫ్ a ప్లస్ b ఓకే. sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b అనేది మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇప్పుడు రాయాల్సి ఉంటుంది. ఫార్ములా ఏంటి అంటే sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b. రెండు సైన్ ఉండి మిడిల్లో ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్ రాయాలి, నెక్స్ట్ కాస్ రాసుకోవాలి. అంటే ఇలా 2 sin a cos a అన్నమాట ఓకే. 2 sin a cos b. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఏం చేయాలి, ముందు కాస్ రాయాలి, తర్వాత సైన్ రాయాలి. సో ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b ఉంది. అంటే దీని ప్లేస్లో మనం ఏం రాయాలి, మరి ప్లస్ ఉండి రెండు సైన్ ఉంటే ముందు సైన్ రాసుకోవాలి, తర్వాత కాస్ రాయాలి. 1 2 2s are 4 minus 4 sin a cos b sin c, sin a cos b sin c. సో 1 minus 4 sin a cos b sin c. ఇది మన RHS ఓకే. LHS తీసుకున్నాం, RHS వచ్చింది. సో దీంతో మన ప్రూఫ్ కంప్లీట్ అయినట్టు. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ ఎక్సర్సైజ్ మొత్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే స్టేటస్ పెట్టుకోండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.